చూడండి మొత్తం సిమెంట్ ఏం వాడకుండా ఓన్లీ లాకింగ్ మెకానిజంతోని మొత్తం షాపులు. మనం ప్రతిరోజు వాడే రూపాయి నోట్ల మీద ఎన్నో విలువైన మాన్యుమెంట్స్ ఉంటాయి. సో ఇప్పుడు అబ్జర్వ్ చేయండి, మన 50 రూపాయల నోట్ మీద ఏముంది? ఈ హంపి రథం. హంపి విజయనగర, ద క్యాపిటల్ ఆఫ్ ద విజయనగర కింగ్డమ్. అబ్సల్యూట్లీ బ్రెత్టేకింగ్. సుల్తాన్స్ విజయనగర ఎంపైర్. సో విజయనగర ఎంపైర్ లాస్ట్ ద బ్యాటిల్. అది ఎప్పుడైతే బ్యాటిల్ పోయింది అనగానే మెసేజ్ వచ్చేసిందో, ఇక్కడ ఉన్న వాళ్ళందరూ గుర్రాల మీద ఉన్న సంపద మొత్తం జ్యువెలరీ వాట్ ఎవర్ వాల్యుబుల్స్ తీసుకొని మన ఆంధ్రప్రదేశ్కి వచ్చేసరికి చంద్రగిరి, పెనుకొండ అంతా. సో బాబుని సుల్తాన్స్ ఒక్కసారి ఇక్కడికి వచ్చేసరికి దే ఆర్ సో డిసప్పాయింటెడ్ అనమాట. ఏంటి ఇంత విజయనగరం గురించి డైమండ్లు, మాణిక్యాలు, మణులు అన్నీ విన్నాం, ఏమీ లేవు అని డిసప్పాయింట్మెంట్తో మొత్తం 6 నెలలు కాల్చారండి టెంపుల్. సో ఎక్కడికి వెళ్ళినా నేను అడుగుతుంటే ఇదే క్వశ్చన్, కృష్ణదేవరాయలు కన్నడిగానా తెలుగునా అని. ఎందుకంటే ఆయనే కదా చెప్పాడు దేశ భాషలందు తెలుగు లెస్స అని. సో మన గైడ్ ఏం అడుగుతాడు, ఏమడు చెప్తాడంటే కరెక్ట్ చెప్పాడు ఆయన. హాయ్ గాయ్స్, మొత్తానికి మీకు అంజనాద్రి కొండ, మన బజరంగబలి, మన ఆంజనేయుడు, మన హనుమంతుడు పుట్టిన స్థలం అయితే చూపించాను. 650 మెట్లెక్కి ఆ వ్యూస్ అయితే అదిరిపోయాయి. మీకు అదే వ్లాగ్లోని మీకు హంపీలో మెయిన్ విరూపాక్ష దేవాలయం, తర్వాత విఠల దేవాలయం వ్యూ అయితే చూపించాను. సో ఇప్పుడు మనం ఇంటికి వచ్చేసాం, బ్రేక్ తీసుకున్నాం. ఇవాళ నేను మీకు చూపించబోయేది అత్యద్భుతమైన హంపి విజయనగరం. సో విజయనగరం 1500లోని, అంటే 16వ శతాబ్దం 1500లోని, అప్పుడు 1500లో ఉండే రోమ్ నగరానికన్నా రిచ్ ఉండేది. మనం ఎన్నో కథలు వింటాం, గుట్టలుగా వజ్రాలు, మాణిక్యాలు, బంగారం ఇలాగ గంపల్లో అమ్మేవారని. సో ఈ అందాన్ని, ఈ అద్భుతాన్ని చూడడానికి అయితే మనం వెళ్ళిపోతాం. సో వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ కింగ్డమ్స్. సో ఇంకో డిస్ప్యూట్ ఏమై ఉందంటే కృష్ణదేవరాయలు కన్నడిగానా లేకపోతే తెలుగానా, ఇవన్నీ మనం ఆన్సర్ చేద్దాం. ఇవాళ మనం కొద్దిసేపట్లో హంపి విజయనగరం, ద గ్రేటెస్ట్ కింగ్డమ్ ఆఫ్ సౌత్ ఇండియా, ఎంత అద్భుతమైన కింగ్డమ్, ఎలా ఉన్నాయి కట్టడాలు, ఇవన్నీ మీకు ఫస్ట్ హ్యాండ్ చూపించేసాను. ఓకేనా, వెళ్ళిపోదామా? రెడీనా? లెట్స్ గో. సో ఎలక్ట్రిక్ వెహికల్ తీసుకొని వెళ్తున్నాం హంపి ఫైనల్లీ. నిన్న వెళ్దాం అన్నాడు బ్రో, మంచి సన్సెట్ అంటే, తర్వాత లేదు ఇంకో రోజు రేపు వెళ్దామని, ఎనర్జీ సరిపోవట్లేదు అందుకని. సో మనం ఉన్న హంపి మామూలు ప్రదేశం కాదు, ఎందుకంటే ఇదే కిష్కింద. సుగ్రీవుడు వాలి కొట్టుకొని ఏ కింగ్డమ్ అయితే, ఏ రాజ్యం కోసం అయితే పాటుపడ్డారో అదే కిష్కింద. ఇక్కడే హనుమంతుడు పుట్టాడు, ఇక్కడే హనుమంతుడు శ్రీరామచంద్రుల్ని కలిశాడు. సో ఆ కిష్కింద కింగ్డమ్ ఇప్పుడు మోడర్న్ హంపి. ఆ హంపిలోని మెయిన్ ప్రదేశం విఠల దేవాలయంకి అయితే మనం వెళ్తున్నాం. విష్ణు చూడండి గైస్, క్యాపిటల్ సిటీ ఆఫ్ ద విజయనగర ఎంపైర్ కదా. సో మనం హంపిలో స్టార్ట్ అయింది మొత్తం అంతా. ఇది ఒరిజినల్ రోడ్డు, దానిపైన ఇది అఫ్ కోర్స్ ఇది న్యూలీ బిల్ట్. కానీ మొత్తం అంతా మార్కెట్స్, 9 మార్కెట్స్ ఉన్నాయంట. 7 ఇక్కడ 2 చోట్ల కనిపిస్తున్న మీకు పిల్లర్స్, కానీ ఇది వచ్చేసి షాపింగ్ కాంప్లెక్సెస్. ఇవంతా షాపింగ్ కాంప్లెక్స్, ఇవన్నీ షాపింగ్ కాంప్లెక్స్. బ్యాటిల్ ఆఫ్ తాళికోట 1565 అప్పుడు వార్ జరిగినప్పుడు ఇవంతా వాళ్ళు పడేసారు అనమాట. వచ్చిన వాళ్ళు బ్యాటిల్ ఆఫ్ తాళికోట ఎవరు? టిప్పు సుల్తాన్, మొఘల్స్ వర్సెస్ బహుమని సుల్తాన్. బ్యాటిల్ ఆఫ్ తాళికోట అయిన తర్వాత ఇవన్నీ పిల్లర్స్ పడిపోయినాయి. చూడండి, ఎంపైర్ ప్రైమ్లోని ఇలా ఉండేవి మార్కెట్స్. సో వరుసగా లాగా సొంత స్టోను. ఇది 2.5 బిలియన్ ఇయర్స్ ఆఫ్ స్టోన్ మాట, వాల్కనిక్ ఎరప్షన్, ఒరిజినల్ స్టోను. ఇది ద మైట్ ఆఫ్ ద విజయనగర ఎంపైర్. అన్నీ చిన్నప్పుడు చదివినవి. ఎదురుగా విఠల టెంపుల్. నాకు ఐ గెట్ ఇమోషనల్ ఫర్ ఎవ్రీ స్మాల్ లిటిల్ థింగ్ మాట. అప్పుడు చిన్నప్పుడు హిస్టరీ బుక్స్లో ఉండేవి ఇవన్నీ.
మనకి ఇన్నాళ్ళకి దేవుడు దయదలిచాడు. ఎప్పుడు అనుకుంటా హంపి రావాలి అని అవ్వలేదు. ఈసారి డూ ఆర్ డై అన్నీ చేసేస్తున్నా. ఇంకా చాలా చేయాలి, చాలా మిగిలిపోయి. నాకు ఎప్పుడు అయిపోతుండే కొద్దీ ఇంకా ఎన్ని మిగిలిపోయి ఆలోచిస్తుంటా. ఇది చూడండి, మొత్తం సిమెంట్ ఏం వాడకుండా ఓన్లీ లాకింగ్ మెకానిజంతో మొత్తం షాపులు ఎలా క్రియేట్ చేసేది చూడండి ఒకసారి. ఆ తర్వాత ఎదురుగా ఆ 2 floors అయితే ఉండిపోయింది. అదిగోండి ఆ 2 floors మార్కెట్స్ అలా ఉండేది, కింద మీద చూసారా. అలాగా 11 మార్కెట్లు ఉండేవట. చూడండి ఎక్కడ చూడండి, సిమెంట్ ఏమీ వాడకుండా అసలు ఎంత ఇలా విచ్ టోట్ ద పవర్ ఆఫ్ టైమ్ అని. 500 years ప్లస్ కదా చూడండి. రాజులు ఇక్కడే ఉండేవాడు. హనుమంతుడు రాముడు ఇక్కడే ఫస్ట్ టైం కలుస్తారు. కిష్కిందాపురి. కిష్కింద అంటే ఒక ఊరు కాదు కదా, ఒక ఈ సామ్రాజ్యం అంతా కిష్కింద. ఓకే, ఒరిజినల్గా కిష్కింద. కిష్కింద. సో హనుమాన్ కూడా అక్కడే పుట్టారు, కిష్కిందాలోనే. ఇక్కడ రామ సీతామాతని ఏమి వెతుక్కుంటూ వస్తారు కదా, ఆ 4 నెలలు ఇక్కడే ఉండేవాళ్ళు. ఎవరు? మన బెస్ట్ ప్లేస్ అది పోదాం. రామ. ఓకే. సో ఇదిగోండి గైస్, విజయనగర ఎంపైర్ ఎండెడ్ విత్ బ్యాటిల్ ఆఫ్ తాళికోట. తాళికోట బహమనీ సుల్తాన్స్, విజయనగర ఎంపైర్. సో విజయనగర ఎంపైర్ లాస్ట్ ద బ్యాటిల్. అది ఎప్పుడైతే బ్యాటిల్ పోయింది అనగానే మెసేజ్ వచ్చేసిందో, ఇక్కడ ఉన్న వాళ్ళందరూ గుర్రాల మీద ఉన్న సంపద మొత్తం, జ్యువెలరీ, వాట్ ఎవర్ వాల్యుబుల్స్ తీసుకొని మన ఆంధ్రప్రదేశ్కి వచ్చేసరికి చంద్రగిరి, పెనుగొండ అంతా. సో బహమనీ సుల్తాన్స్ ఒక్కసారి ఇక్కడికి వచ్చేసరికి దే ఆర్ సో డిసప్పాయింటెడ్ అనమాట. ఏంటి ఇంత విజయనగరం గురించి డైమండ్లు, మాణిక్యాలు, మణులు అన్నీ విన్నాం, ఏమీ లేవు అని డిసప్పాయింట్మెంట్తో మొత్తం 6 నెలలు కాల్చారండి టెంపుల్. సో స్టాచ్యూస్ అన్నీ దేవుని ప్రతిమ ఆకారంలోనూ అన్నీ పగలగొట్టేశారు. సో ఇది ద ప్లైట్ ఆఫ్ ద టెంపుల్స్ ఆఫ్ ఇండియా. సో మొత్తం కూల్చేశారు. ఇది విఠల టెంపుల్, మోస్ట్ ఇంపార్టెంట్ టెంపుల్స్ అన్నమాట. ఈ చుట్టూ మీరు చూడొచ్చు కదా మాన్యుమెంట్స్ అన్నీ. ఇక్కడ అన్ని రకాల మంటపాలు అన్నీను. అది గ్రాండ్ గోపురం, ఎంత కలర్ఫుల్ ఉందంటే అంత బ్యూటిఫుల్ ఉంది. దీనిపైన ఏముండేది బ్రో? స్తంభం ఉంది బయట. ఆ స్తంభం ఇక్కడ ఉండేది గరుడ స్తంభం. ఏం స్తంభం? గరుడ స్తంభం. విఠల టెంపుల్ అని కాదు, ఏ హిందూ టెంపుల్ అయినా కానీ ఒక మనిషి ఆకారంలోనే ఉంటుంది. మనకేం పంచ చక్రాలు ఉంటాయి కదా, ఇక్కడ పంచ పీఠాలని చేస్తారు. ఇక్కడ చూడండి, మన కాళ్ళే మన శిఖరం అంటే గోపురం. ఇక్కడ గర్భగృహం ఉంటుంది కదా, మన తల. అంటే ఒక మనిషి ఆలోచించే పైన తను ఒక దేవుడు కూడా అవ్వచ్చు. ఇక్కడ చూడండి, ఇక్కడ పంచపీఠాలు ఉన్నాయి. తులసి పీఠ, ఇక్కడ గరుడ స్తంభం, ఇక్కడ ప్రసాద పీఠం, అష్టదిక్పాలక పీఠం, మన విష్ణు వాహన గరుడ రథం. అది మనం ఏమో పిలుస్తున్నాం ఇప్పుడు స్టోన్ చారియట్ అని. కానీ అది వచ్చి గరుడ రథం. మార్నింగ్ వెళ్ళాం కదా అంజనాద్రి, హనుమాన్ బర్త్ ప్లేస్. అక్కడి నుంచి ఈ చారియట్ని మనం రికార్డ్ చేసాం. ఇప్పుడు రివర్స్ మాట, ఈ చారియట్ నుంచి ఎప్పుడు హనుమాన్ బర్త్ ప్లేస్ రికార్డ్ చేస్తాం. చూడండి ఈ చారియట్. సో మన హైలైట్లో, హిట్ లిస్ట్లో ఇంకో చెక్ మార్క్ అయిపోయింది. దీనికోసం తప్పించిపోతాను ఎన్నాళ్ళు, చివరికి అయింది. సో శ్రీకృష్ణదేవరాయ 3 times ఒడిశాని అటాక్ చేయడానికి, ఉత్కల్ని అటాక్ చేయడానికి వెళ్ళినప్పుడు 3 times ఈ ఫెయిల్డ్ మాట. అంటే మీరు ఎప్పుడు కూడా విజయవాడ కూడా దాటలేదు. కృష్ణా నది కొంచెం ముందరే అయిపోయింది విజయనగర ఎంపైర్. రాజమండ్రి కానీ వరంగల్ కూడా ఎప్పుడు లేదు మన కృష్ణదేవరాయ ఎంపైర్లో. తర్వాత బహమనీ సుల్తాన్స్ అని కాన్స్టెంట్ బ్యాటిల్ ఉండేది కదా. సో కొనార్క్ ఒడిశా వెళ్ళినప్పుడు 3 సార్లు ఓడిపోయినప్పుడు ఆయన కొనార్క్ సన్ టెంపుల్ చూసి, కొనార్క్ సన్ టెంపుల్ ప్రస్తుతం మొక్కసాల ఉంది కదా. సో 24 మీకు తెలుసు 24 వీల్స్ ఉంటాయి కొనార్క్. ఆ 24 వీల్స్ అది చూసి ఆయన ఇంప్రెస్ అయ్యి ఎలాగైనా అలాంటి చారియట్ కావాలని బిల్డ్ చేశాడు. ఈ వీల్స్ తిరిగేవి వీల్స్. సో ఈ టోటల్ చారియట్ అయితే కదిలేదు కాదు, కానీ వీల్స్ తిరిగేవి. సో అనదర్ డ్రీమ్ కమ్ ట్రూ, వెరీ ఎమోషనల్ ఫర్ మీ. చిన్నప్పటి నుంచి చూస్తున్నా, ఇది ఎప్పుడు అవుతుందా అనుకున్నా, చివరిగా అయిపోయింది. ఇది అయిపోయిన వెంటనే నెక్స్ట్ ఇంకేం చేసేద్దామా అని ఉంటుంది మనకి. ఇదిగోండి గైస్, మన 50 రూపీస్ నోట్. మనం ఎప్పుడు అబ్జర్వ్ చేయము డబ్బులు. ఇదిగోండి ఈ చారియట్, అంటే దానికి మన 50 రూపాయల మీద పెట్టారు అంటే అంత ఇంపార్టెంట్. సో సేమ్ యాంగిల్ ఇదిగోండి, చూసారా ఇలాగ.
యాజ్ ఇట్ ఈజ్ రెప్లికా అన్నమాట. పైకెత్తున్న వీల్స్ కోసం బ్యూటిఫుల్, సూపర్. అన్నీ మ్యూజికల్ పిల్లర్స్, ఒక్కొక్క రకమైన మ్యూజికల్ పిల్లర్ ఒక్కొక్క రకం అన్నమాట. సో అక్కడ స్కాన్ చేసి మనం వినొచ్చు సౌండ్. సో ప్రైమ్ కింగ్డమ్లోని అన్ని మ్యూజికల్ పిల్లర్స్ ఒకేసారి శాండల్వుడ్ స్టిక్స్తోని మోగించేవారు. సో అన్ని రకాలు కాంపోజిట్ మ్యూజిక్ అన్నమాట. లోపల చూడండి ఆర్ట్ ఇంట్రికేట్, ఎంత బ్యూటిఫుల్ ఉంది. సో గ్రేటెస్ట్ మాట విజయనగర ఎంపైర్. సో ఎక్కడికి వెళ్ళినా నేను అడుగుతుంటే ఇదే క్వశ్చన్, కృష్ణదేవరాయలు కన్నడిగానా తెలుగునా అని. ఎందుకంటే ఆయనే కదా చెప్పాడు దేశ భాషలందు తెలుగు లెస్స అని. సో మన గైడ్ ఏమడుగుతాడు చెప్తాడంటే కరెక్ట్ చెప్పాడు ఆయన తుళు అంట. సో మనం మంగళూరునే ఆ సైడ్ నుంచి. సో ఆరిజిన్ తుళు. సో కన్నడ కాదు, తెలుగు కాదు. సో కెన్ రెస్ట్ దిస్ ఫర్ ఎవర్. తులువే కదా మదర్ టంగ్, కానీ ఆయన అంతా తెలుగు ఎందుకు అంత ఇష్టం? వైష్ణవాలు తిరుపతి వెంకటేశ్వరం చాలా నమ్మేవాడు. అక్కడ కూడా చాలా డెవలప్మెంట్ శ్రీకృష్ణదేవరాయ కట్టాడు. అలాగని ఇక్కడ చాలా దగ్గర కూడా ఇక్కడ నుంచి 60 కిలోమీటర్ ఆంధ్రప్రదేశ్ ఎంటర్ అయిపోయింది. అవును. సో ఆయన తుడు ఒరిజినల్ కదా, నరసనాయక వాళ్ళ తండ్రి తుడు. సో తుడు ఆయన మొత్తానికి. కానీ ఆయన చెప్పాడు కదా ఇద్దరు అలా పడుతూనే ఉంది అనేసం పుట్టు తీయట్లేదు. గైస్ ఫైనలీ అనదర్ డ్రీమ్ కమ్ ట్రూ. ఎప్పటి నుంచి చిన్నప్పుడు హిస్టరీ బుక్స్లో చూసిన చారియట్, విజయనగర ఎంపైర్ గురించి, బ్యాటిల్ ఆఫ్ తాలికోట గురించి, బాబుని సుల్తాన్స్ అన్నీ చదివి లాస్ట్కి హ్యాడ్ అన్ ఆపర్చునిటీ టు కమ్ అన్నమాట. పొద్దున్న ఆంజనేయ స్వామి బర్త్ ప్లేస్కి వెళ్ళి ఇప్పుడు ఇక్కడికి వచ్చాం. ఎంత గ్రాండ్ ఉందంటే వెనకాల అన్ని మ్యూజిక్ పిల్లర్స్ మాట. బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్స్. అన్ని గొప్ప రాజ్యాల్లో కూడా సాడ్ స్టోరీసే. సో శ్రీకృష్ణదేవరాయలు ఆయన చిన్న కొడుకుని రాజుగా ప్రకటించడం వల్ల సొంత అన్నదమ్ములే ఆయన్ని పాయిజన్ చేసి చంపేసి తిమ్మరసు మహామంత్రి మీద నెపం వేసేసి ఆయన కూడా కళ్ళు పీకించేసట్టు చేశారన్నమాట. సో ఇలాగా ఎంపైర్స్ అన్నీ కూలిపోతాయి చిన్న మిస్టేక్ వలన. సో శ్రీకృష్ణదేవరాయలు రాజ్యంలో ప్రధానమైన విట్టల గుడి ఎక్కడైతే వజ్రాలు, మరకతాలు, మాణిక్యాలు, బంగారం లోడ్లుగా ఉందో ఆ గర్భగుడిలోకి వెళ్దాం. మెయిన్ శాంక్టము ఇక్కడ ఉండేవారు 2 విట్టల రుక్మిణి, మొత్తానికి నాశనం చేసేసారు. ఈ స్టాచ్యూస్ కూడా లేవా ఇప్పుడు? అవి కూడా ముక్కలు చేశారు. ఇక్కడ చూడొచ్చు ఎలా ఉండేది. ఓ మై గాడ్, అలా ఉండేదా? అంత బ్యూటిఫుల్గా. చిన్నవా? చిన్న మూర్తిలు, సైజ్ చిన్నవా? కానీ పెడస్లో అంత పెద్దగా ఉంది కదా. సో ఇవి ఒరిజినల్ వీటాలు కొంచెం డౌన్ చేసుకుంటే. కానీ ఇంత పెద్ద పెడస్లో ఉంది కదా స్టాచ్యూ. ఏమాత్రం ఉండేది? 3 to 3 feet హైట్. 3 feet అంతే. ఓకే. చూడండి విజయనగర ఆర్కిటెక్చర్. పైన కన్నాలు ఉన్నాయి కదా. సో వాటర్ అదంతా నిల్చుండేది. ఈ వాటర్ నిలడం వల్ల ఆ పైనుంచి వచ్చిన లైట్ వాటర్ రిఫ్లెక్షన్తో ఇక్కడంతా న్యాచురల్ లైట్ అయ్యి, సో న్యాచురల్గా లైట్ రిఫ్లెక్ట్ అయ్యి మొత్తం అంతా లైటింగ్ ఉండేది అన్నమాట. సో అది విజయనగర ఆర్కిటెక్చర్. సో నేను ఒకసారి ఎప్పుడో చూసాను తిరుమల గురించి మాట్లాడుతూ, తిరుమలలోని తూము లేదు అంటే కాలువ లేదు, నీళ్ళు అభిషేకం నీళ్ళు ఉండిపోయాయని పంతులు గారు ఒక ఇంటర్వ్యూ చూసామాట. సో లేటెస్ట్ టెంపులే కదా తిరుమల. సో అందులో కూడా వాటర్ మూవ్ అవ్వడానికి అదంతా లేదు. చూడండి మొత్తం నీళ్లు వెళ్ళడానికి అంతా. అక్కడ లోపల కూడా మనం చూసాం కదా నీళ్ళు వెళ్ళడానికి పక్కన. కానీ తిరుమలలో లేదంట, మొన్న ఎప్పుడో పెట్టారు అవి. సో ఎంత గ్రేట్ విజయనగర కల్చర్. ఇది ఎగ్జాంపుల్ చెప్పడానికి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాయి. సో ఇదిగోండి కాల్చేసారని చెప్పాం కదా, జస్ట్ విరిపితే పగిలిపోతుందని లేయర్స్ కూడా కాల్చారంట 6 నెలలు. ఎంత కసి అంటే అంత హేట్రెడ్ మాట. సరే పడిపోయింది, మనం ఓన్ చేసుకోవచ్చు, మనం కొత్త సిటీ కట్టుకోవచ్చు అని లేకుండా దాన్ని తగలబెట్టేయడం, కాల్చేయడం, ఈ అట్రాసిటీ. చూసారు కదా అక్కడ స్వామికి అభిషేకం నీళ్లు బయటికి వచ్చేసి డైరెక్ట్గా ఇక్కడ పడిపోయి అక్కడి నుంచి ఎక్కడ బ్రో హోల్ ఏంటుంది? అవుట్లెట్ ఉంది, బొక్క ఉంది, చిన్న హోల్. అక్కడి నుంచి తుంగభద్ర నది కింద ఉంది కదా, దానిలోకి వెళ్ళిపోతాయి అది వాటర్.
చూడండి ఇరిగేషన్ సిస్టమ్ కూడా ఎంత పర్ఫెక్షన్తో ఉండేది. ఇది 1500 కట్టింది కృష్ణదేవరాయలప్పుడు. ప్రౌఢదేవరాయలు ఈ ఈ ఈ గర్భగృహం నిర్మించింది ప్రౌఢదేవరాయలు. ప్రౌఢదేవరాయలు అంటే అల్లానా అంటే ముందర ఉండే రాజు తాత కృష్ణదేవరాయ అయిన తర్వాత వాళ్ళ ఒక సూంపు. సో స్క్రిప్ట్ ఇది కన్నడలో తెలుగులో ఉంది. తెలుగు కదా అన్నీ చూస్తే కన్నడ స్క్రిప్ట్ లేదు కదా. కన్నడ కూడా ఉంది. చూడండి మొత్తం డిస్క్రిప్షన్ తెలుగులోనే ఉంది. రాజ పరంపర అని ఉంది. విఠల దేవరు ఒక శిల్పి కళాకృతి ఎలా ఉంటుంది అంటే అప్పటి నుంచి ఈ ఒక చిన్న ఒక రాయిలోనే 5D 6D 7D కార్వింగ్ కూడా చేశారు. ఇక్కడ చూడొచ్చు మనం ఒక కప్ప నీళ్ళల్లో జంప్ చేస్తున్న ఒక సన్నివేశం చూడొచ్చు. కప్ప ఓకే. ఇక్కడ చూడండి ఒక స్నేక్ హుడ్ అంటే స్నేక్ హెడ్, స్నేక్ హుడ్. ఇక్కడ లింగం స్నేక్, శివలింగం ఉంది, పాము ఉంది. ఓకే. ఇక్కడ చూడొచ్చు ఒక మదర్ మంకీ బేబీ మంకీకి ఫీడింగ్ చేస్తుంది. ఓకే. ఇక్కడ చూడండి ఒక మదర్ మంకీ బేబీ మంకీకి చేతులతో పైన ఎత్తుకుంటుంది అనమాట. ఓకే. ఇటుపక్క వచ్చేయండి. ఇక్కడ చూడండి ఒక హనుమంతుడు ఒక పర్వతాన్ని చేతులతో పెట్టుకుని జంప్ చేస్తున్నాడు. ఇక్కడ 2 కాళ్ళు ఉన్నాయి, ఇక్కడ ఒక తోక హనుమంతుడు. ఇక్కడ చూడండి ఒక పాము, ఇది పాము, ఎస్, ఒక స్నేక్. ఇంత కళాకృతి ఒక చిన్న రాయిలోనే 7 డైమెన్షన్స్ ఇంత చూపించారనమాట. ఇది ఏదో చీతాలాగా లేపడా, ఒక కాంగురు అనుకోవచ్చు. ఇక్కడ ఇటు పక్క చూస్తే ఏనుగు ఉంది. ఇది దీనికి అర్థం అంటే ఒక రాజు, ఏనుగు అంటే ఒక రాజు, ఇది ఒక కృషికుడు, రైతు. ఒక రైతు ఒక రాజు దృఢంగా ఉంటే సామ్రాజ్యం బలిష్టంగా దృఢంగా ఉంటుంది. తర్వాత ఇక్కడ చూడండి ఒక ఏనుగు ఒక చెట్టుని తీసుకుని పోతుంది, పీకుతుంది. కానీ ఇక్కడ చూడండి ఒక గణేశుడు, గణేశమూర్తి కనిపిస్తుంది. ఇలా ఉంది. సో అండి మొత్తం 10 అవతారాలు ఈ పిల్లర్ మీద. మత్స్య అవతారం, కూర్మ అవతారం, వరాహ అవతారం, 3 ఒకవైపు. నెక్స్ట్ సైడ్ నరసింహ అవతారం, నరసింహ, వామన, రామ, పరశురామ. సో వామన, వామన, ఇది 7A. ఇక్కడ బలరామ, ఇక్కడ బలరామ. ఇక్కడ కొంచెం కలియుగంలో లాస్ట్ అవతార్ కల్కి అవతార్ గుర్రం పైన వస్తుంది. సో ఒక పిల్లర్ మీద 10 అవతారాలు అయిపోయి. సూపర్. చూడండి మొత్తం నరసింహ అవతారం, నరసింహుడు పక్కన ప్రహ్లాదుడు, పైన ఆ పైన తొడల మీద నరసింహస్వామి హిరణ్యకశిపుణ్ణి తీగలు బయటికి లాగడం. ఒక్కొక్క పిల్లర్ ఒక్కొక్క ఆనిముత్యం మాట. సంజీవని అదే కదా, పర్వతం, ద్రోణగిరి పర్వతం. దాంట్లో ఉంటుంది. చూడండి ప్రతి పిల్లరు ఎంత డీటెయిల్డ్ అంటే ఒక్కొక్క పిల్లర్ చేస్తే మనకి ఒక 400 hours ఆఫ్ ఫుటేజ్ వస్తుందేమో. జస్ట్ చూపిస్తున్నాను శాంపుల్గా కొన్ని. ఆ 10 అవతారాలది నాకు చాలా చాలా నచ్చింది, అందుకని చూపించారు. అది ఎంత డీటెయిల్డ్ ఉన్నాయంటే మొత్తం అన్నీ అలానే ఉంటాయి కదా. అది దానికి చెవి పెట్టారు, అది ఫాక్స్ ఇయర్. ఇక్కడ చూడండి ఒక సింహం నోరు ఉంది. సింహం నోరు అంటే సింహం ఒక సామ్రాజ్యానికి అంటే ఒక అడవికి ఎంత రాజులాగా ఉంటుందో ఈ సామ్రాజ్యాన్ని సామంతుడు 200 మంది వీళ్ళ చేతుల్లో ఉండేది. అంటే ఈ రాజు చేతుల్లో 200 మంది సామంత రాజు, అంటే ఇతను కింగ్. అప్పుడు ఇక్కడ ఒక ఎలిఫెంట్ ట్రంక్ ఉంది, తొండ. అది ఎంత బలిష్టంగా ఉంటుందో ఇక్కడ ఉండే సైనికులు రాజులు అంత బలిష్టంగా ఉండేది. ఇక్కడ చూడండి గుర్రాల ఒక దేహం ఉంది. గుర్రం ఎంత ఫాస్ట్ గా పరిగెత్తుంది, వీళ్ళు యుద్ధం అన్నాక అంత ఫాస్ట్ గా పరిగెత్తు వెళ్ళి. ఇక్కడ చూడండి ఒక బియర్, ఎంటి బొలక బేర్, ఎలుగుబంటి కాళ్ళు ఉన్నాయి. ఒక ఎలుగుబంటి ఒక్కసారి పట్టుకుంటే ఖండాన్ని పీకిస్తుంది. ఇక్కడ ఉండే సైనికులు అలా ఉండేవాళ్ళు. ఒక్కసారి పట్టుకుంటే ఏ సామ్రాజ్యాన్ని వదిలేవాళ్ళు కాదు. కానీ ఒడిశాని కాంకర్ చేయలేదు కదా 3 times ఇలా ఉండేది అవును అదే సామ్రాజ్యం. ఇక్కడ చూడండి
ఒక పికాక్ డిజైన్ ఉంది. ఒక పికాక్ ఎంత సుందరంగా ఉంటుందో విజయనగర సామ్రాజ్యం అంత సుందరంగా ఉంది అన్న. సో ఇది ఒక మిస్టికల్ యానిమల్, మొత్తం డినోట్ సో మెనీ థింగ్స్ మాట. మరి ఇంత అందమైన ప్రదేశానికి వచ్చినప్పుడు మనం కొన్ని రీల్స్ కూడా చేయాలి కదా. ఇదిగోండి బ్యూటిఫుల్ రీల్ అయితే చేశాను మన లుంగిలో. హంపి విజయనగర, ద క్యాపిటల్ ఆఫ్ ద విజయనగర కింగ్డమ్, అబ్సల్యూట్లీ బ్రెత్టేకింగ్. సో ఇది గైస్ మొత్తానికి అత్యద్భుతమైన విఠల దేవాలయంలోని మ్యూజికల్ పిల్లర్స్ కానీ ఆ చారియట్ కానీ మొత్తం ఎంజాయ్ చేస్తున్నాం. సో నేను కూడా ట్రెడిషనల్ లుక్ వేసుకొని బాగా 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 చూడండి గైస్ వెళ్ళిపోతున్నాం. ఫైనల్లీ ఎంటరింగ్ హంపి టోల్ గేట్ మాట, ద ఎంట్రీ గేట్. ఇది ఇండో ఇస్లామిక్ స్కల్ప్టింగ్ స్టైల్లో ఉంది. ఇది చూడండి పైన భీమాస్ గేట్ అని దీని పేరు, భీమాస్ గేట్. సో ఆ రోజుల్లో ఇది టోల్ గేట్ మాట. ఈ టోల్ గేట్ దాటుకొని ఎవరైనా సరే సిటీలోకి వెళ్ళాలి. సో ఇక్కడ మొత్తం కట్టడం అంతా కట్టి ఈ గేట్ ద్వారా మొత్తం నియంత్రించేవారు, ట్రాఫిక్ సిగ్నల్ లాగా. లంచ్ టైం హంపిలో ఖాళీ చూడండి ఎన్ని రకాలు ఉన్నాయో. ఇది సాంబార్ పులుసు, ఇది బీట్రూట్ కూర అనుకుంటా, ఇది పెరుగు, సాంబారు, రసము, తర్వాత ఇదొక పచ్చడి, రోటీ, ఫుల్ నెయ్యి ఇచ్చాడు. అండ్ ఇది మన వెజ్ థాలీ. ఎందుకంటే నెక్స్ట్ విరూపాక్ష టెంపుల్కి వెళ్తున్నాం కదా, అందుకని వెజ్ థాలీ తీసుకున్నాం అన్నమాట. ఇది బీట్రూటేనా? ఇది పులుసా? ఆలు వంకాయ, దీని ఏమంటారు కర్ణాటకలో? బదనేకాయ పల్లె. వెల్కమ్ టు కర్ణాటక. బ్రో హంపి ప్యారడైజ్ రెస్టారెంట్. లంచ్ బ్రేక్ తర్వాత విఠల టెంపుల్కి వెళ్దాం అన్నమాట. ఇక్కడ ఒక గణేష్ స్టాచ్యూ, హంపి ఆర్ట్స్ అండ్ హోల్ కాయిన్స్. మొత్తం కార్వింగ్ చేస్తారు. సో ఇవ్వండి హంపి చారియట్ కార్వింగ్ చేస్తున్నాడు. స్టోన్ ఏం స్టోన్ బ్రో ఇది? ఎక్కడి నుంచి స్టోన్? లోకల్ కృష్ణశిల గ్రానైట్. కృష్ణశిల గ్రానైట్. లోకల్ గ్రానైట్స్. ఓకే చేస్తారు. ಸರ್ ಲೇಟ್ ಆಯ್ತಾ? ಸರ್ ಏನು ಬೇಕಲ್ಲಿ ಅವ್ರು ಊಟಕ್ಕೆ ಹೋಗಿದ್ದಾರೆ ಅವರು. ನಮ್ದು ಅಂಗಡಿ ನಾನು ನಿಮ್ಮದು ಮಾಡಿ దాన్ని కార్వ్ చేసి తురుస్తున్నారా? సార్ ఇప్పుడు అన్ని కార్వింగ్ అయింది సార్. అయిపోయిందా? కంప్లీటెడా? కంప్లీటెడ్ సార్. ఇదిగోండి 50 రూపీస్. సూపర్ బ్రో. ఇప్పుడు కరెక్ట్ టైంకి వచ్చాం. ఇంకా సమ్మర్లోని ఫీల్స్ లైక్ 55 అంట. క్రేజీ. బాగా లంచ్ చేసేసి ఇప్పుడు ఒక నైస్ పుష్కరిణికి చూడడానికి, మొత్తం హంపిలోని చూడడానికి 3 రోజులు 4 రోజులు పడుతుంది. మనం 1 డేలో ఏమేమి ఎక్స్ప్లోర్ చేయగలమో అన్నీ ఎక్స్ప్లోర్ చేస్తున్నాం అన్నమాట. అర్థమైందా? హంపి, ద కృష్ణదేవరాయ విజయనగర సామ్రాజ్యం. గూస్ బంప్స్. సో కృష్ణదేవరాయలు టైంలోని హంపి గ్రేటెస్ట్ గ్లోరీ అయితే వెళ్ళింది. ఇక్కడ మన రిపబ్లిక్ డే పెరేడ్లో మనం ఎలా చేస్తామో అలాగా ఎత్తుగా దసరా ప్రొసెషన్ అయితే అయ్యేది. ఇవన్నీ కూడా ఇంకా డీటెయిల్గా నేను మీకు చూపిస్తాను. అంటే వ్లాగ్ లెంత్ పెద్దదైపోయింది కాబట్టి నెక్స్ట్ వీడియోలోని విజయనగర సామ్రాజ్యంలో ట్రిక్స్, అద్భుతమైన చాలా 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 ఊహించలేని అద్భుతమైన విషయాలు నెక్స్ట్ వీడియోలో అయితే షేర్ చేస్తాను. కృష్ణదేవరాయ ఆఫ్ ద విజయనగర ఎంపైర్. మ్యాగ్నిఫిసెంట్. మంచిగా ఉందా?